హాయ్ అండి, శనగపిండి చట్నీ చేస్తున్నాను. ముందుగా తాలింపులు వేసుకోవాలి. తాలింపులు ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, ఎల్లిమిరపకాయ, కరివేపాకు వేసుకొని అందులో ఆనియన్, టమాటాలు, పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి. ఇవి బాగా వేగించుకోవాలి. అందులోనే కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు వేగినప్పుడే పసుపు ఉప్పు వేసుకుంటే గమ్మున వేగుతాయండి. ఇలా వేగించుకోవాలి. శనగపిండి ఇలా నానబెట్టుకున్నాను. ఒక స్పూన్ వేసుకొని వాటర్ వేసుకోవాలి. అవి నానబెట్టుకోవాలి. ఇంకా ఉల్లిపాయలు ఇలా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఇది మరిగాక ఇలా మరుగుతుంది కదా, ఇలా మరుగుతున్నప్పుడు ఉప్పు చూసుకోవాలి. ఉప్పు చాలా పోటీ వేసుకోవాలి. నాకు బాగానే సరిపోయింది. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న శనగపిండి కలుపుకొని వేసుకోవాలి. అంతే, ఇలా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన శనగపిండి చట్నీ రెడీ. ఇడ్లీలోకి, పూరీలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.